హలో మామ, ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి పాకాల బీచ్ ఫెస్టివల్కి అయితే వచ్చేసాము. ఈ బీచ్ ఫెస్టివల్ అయితే ఫస్ట్ టైం చేస్తున్నారు. ఎలా చేస్తారని చెప్పి మేమందరం ఆతృత అయితే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ బీచ్ పక్కనే పెద్దగా స్టేజ్ చేసి ఇక్కడ నెక్స్ట్ లెవెల్ అయితే అరేంజ్ చేశారు మామ ఇక్కడ పార్టీని. ఇక ఈ పార్టీకి గెస్ట్లు ఎవరు వచ్చారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సుమక్క, అలాగే ఆటో రాంప్రసాద్, బుల్లెట్ భాస్కర్, నరేష్, మన జబర్దస్త్ టీం వాళ్ళు ఇంకా చాలామంది అయితే వచ్చారు. నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది మామ ఇక్కడ. అతను చూస్తున్నారు కదా స్క్రీన్లో, ఆయన కూడా అయితే పాటలు చాలా బాగా పాడుతున్నాడు. అలాగే ఇంకా చూస్తే మనం ఈ పాకాల బీచ్ ఫెస్టివల్ అని చెప్పి ఇక్కడ ఇసుకతో తయారు చేశారు చూడండి. అలాగే ఇక్కడ శివలింగాన్ని కూడా ఇసుకతో చాలా బాగా అయితే క్రియేట్ చేశారు. అలాగే ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే ట్రైన్స్ అయినా కానీ, అలాగే ఇక్కడ చూస్తే మనం ఈ చిన్నపిల్లలు ఆడుకునే బోట్లు అయినా కానీ చూడండి, చాలా బాగా అయితే ఉంది మామ ఇక్కడ. వాళ్ళైతే భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి ఈ పూర్తిగా వ్యూ అయితే చూడండి. నిజంగా ఇక్కడ నెక్స్ట్ లెవెల్ అయితే క్రియేట్ చేశారు మామ. ఇక్కడ వైట్ కలర్లో షాప్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఆ షాప్స్ కూడా అయితే చాలా బాగా అయితే ఉన్నాయి. లోపల మంచిగా ఎక్విప్మెంట్ చేసి అమ్ముతున్నారు. అలాగే ఇక్కడ హెలికాప్టర్ రైడ్ కూడా అయితే ఉంది మామ. ఈ హెలికాప్టర్లో ఒక రౌండ్ వేయడానికి 3500 అయితే ఛార్జ్ చేస్తున్నారంట. అలాగే ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది. అలాగే ఒంటి మీద రైడింగ్ కూడా అయితే ఉంది మామ. ఇంక ఇలా అంతా బాగానే ఉందన్న టైంలో అనుకోకుండా ఒక్కసారిగా ఫైర్ వర్క్స్ అయితే పేలినాయి మామ. ఈ ఫైర్ వర్క్స్ బేలంగానే అక్కడ ఉన్న ఒంటెలు కానీ గుర్రాలు కానీ మొత్తం బెదిరిపోయి జనాల మీదకి అయితే వచ్చేసినాయి. మాకైతే మామూలుగా భయమే లేదు మామ. అందరూ ఎటు పడితే అటు పరిగెత్తేశారు. ఇంకా అలా మొత్తం సెట్ అవ్వడానికి ఒక అరగంట అయితే పట్టింది. ఇంకా అలా సెట్ అయిన తర్వాత అందరూ ఆ ఫైర్ వర్క్స్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా చూడండి మామ, మన వాళ్ళు కూడా ఫైర్ వర్క్స్ని అయితే మామూలుగా అయితే ఎంజాయ్ చేయట్లేదు. కొన్ని గుర్రాలు అయితే ఇంకా మాట వింటలేదు. వాళ్ళైతే పట్టుకొని పక్కకైతే లాగేసుకొని పోతున్నారు. ఇంకా ఫైర్ వర్క్స్ని ఒకసారి ఎంజాయ్ చేయండి మామ, మామూలుగా అయితే లేవు. బీచ్ ఫెస్టివల్ మొత్తం ఒక ఎత్తు అయితే, ఈ ఫైర్ వర్క్స్ వరకు ఇది ఒక్కటి ఒక ఎత్తు మామ. నిజంగా ఫైర్ వర్క్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. మా నోడందాక గుర్రం కదిలించినప్పుడు ఆ చెప్పులు అయితే ఆడే వదిలేసి వచ్చి ఇప్పుడైతే తెచ్చుకున్నాడు. నిజంగా ఇదైతే భలే పని మామ. ఇంకా చూస్తే గుర్రాలు అయితే ఇంకా కొన్ని అయితే భయపడుతున్నాయి ఈ ఫైర్ వర్క్స్ దెబ్బకి. ఫైర్ వర్క్స్ అయితే హైలైట్ మామ ఇక్కడైతే. దీన్ని చూడటానికి అయితే రావచ్చు. అలాగే ఇంకా కొన్ని గుర్రాలు అయితే మాట వింటలేదు, అవి ఇంకా భయపడుతూనే ఉన్నాయి ఈ ఫైర్ వర్క్స్ దెబ్బకి. ఫైర్ వర్క్స్ అయితే ఆ రేంజ్లో అయితే నాన్ స్టాప్గా పేలుస్తూనే ఉన్నారు. వీటికే చాలా ఖర్చు అయితే పెట్టుంటారు నాకు తెలిసి ఈ ఫైర్ వర్క్స్కి. ఇంకా మనం చూస్తే ఈ ఫైర్ వర్క్స్ అయితే ఇంకా ఒక నాన్ స్టాప్గా ఒక గంట అయితే పేల్చారు మనం. నిజంగా నాన్ స్టాప్గా 1 అవర్ అయితే పేలుతూనే ఉన్నాయి ఈ ఫైర్ వర్క్స్. అందరూ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ ఫోన్స్తో వీడియోస్ తీసుకోవటం కానీ, అలాగే వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చి మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఫైర్ వర్క్స్ షో, లైట్ షో అయితే అదిరిపోయింది మామ. అన్నిట్లో అయితే ఇదే హైలైట్. ఇలాంటి ఏందో చూడండి, భూచక్రాల టైప్ అయితే ఉన్నాయి ఇవైతే ఏందో భలే తిరుగుతూ అయితే పైకి పోతున్నాయి. ఇవైతే ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు, ఇక్కడే అయితే ఫస్ట్ టైం చూడటం ఇవి. ఒకవేళ మీకు తెలిస్తే వీటి పేరు ఏంటో కామెంట్ అయితే చేయండి. ఇలా పైకి అయితే తిరుగుతూ వెళ్తున్నాయి. ఇంకా అలా చాలాసేపు ఈ బీచ్ ఫెస్టివల్ మేము ఎంజాయ్ చేసిన తర్వాత ఫైనల్లీ మేమందరం ఇంటికి అయితే బయలుదేరాం మామ. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ బీచ్ మీకు దగ్గర ఉంటే తప్పకుండా ఇక్కడ రావడానికి అయితే ట్రై చేయండి.